ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. హెసైడ్ మినిస్ట్రీస్ యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ దేవుడి యొక్క పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మార్నింగ్ మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ లాస్ట్ వీక్ మనం ఇంట్రో ఆన్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్ గురించి మాట్లాడుకున్నాం. సో ఆ సిరీస్ని మనం మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నాం. కానీ ఆఫ్టర్ లిటిల్ గ్యాప్, ఒక చిన్న గ్యాప్ తర్వాత దాన్ని మరలా మనం కంటిన్యూ చేయబోతున్నాం. కానీ ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రేస్ అండ్ లా, గ్రేస్ వెట్స్ లా. అంటే ఇది కూడా ఇంట్రో ఆన్ గ్రేస్ వెట్స్ లా. ఎందుకంటే మనకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి సో వీఆర్ మేకింగ్ షార్ట్ వీడియోస్ అరౌండ్ 5 to 10 minutes. అందుకోసమే మనం ఇంట్రోనే ఈరోజు పరిచయం చేయబోతున్నాం. గ్రేస్, వాట్ ఈస్ ద గ్రేస్ అండ్ వాట్ ఈస్ ద లా? సో మీరు అందరూ ఆల్రెడీ ఈ పదాలు మీకు చాలా అలవాటైన పదాలే అయి ఉంటే, చాలాసార్లు విన్న పదాలే. కృప అండ్ విశ్వాసం. సో ఎఫ్ఎస్సి 2:8 ఏం చెప్తుందంటే, వీఆర్ సేవ్డ్ ఫర్ బై గ్రేస్ ఆర్ యు సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ దట్ నాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇది క్రియల వలన కలిగినది కాదు, కానీ ఎవడును అతిశయపడ వీలు లేదు. సో రక్షణ అనేది వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్. అంటే మనము కృప వలన మాత్రమే మనం రక్షించబడ్డాం. కృపలో విశ్వాసం ఉంచుట వలన మనం రక్షించబడ్డాం. రోమా 10:9 ఏం చెప్తుంది అంటే, అదే మనగా యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని మీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. దట్ ఇఫ్ thou shalt confess with thy mouth the Lord Jesus and shall believe in thine heart that God has raised him from the dead, thou shalt be saved. అంటే మనం యేసు ప్రభు అని మనం నోటితో ఒప్పుకున్న యెడల మనం రక్షించబడతాం. మనం విశ్వసించి నోటితో ఒప్పుకున్న యెడల మనం రక్షించబడతాం. సో విశ్వసించి నోటితో ఒప్పుకోవడం అనేది మనం ఇప్పుడు చేస్తున్నాం. కానీ ప్రభువు 2026 సంవత్సరాల క్రితమే మనందరి కోసం కల్వరి శిలువలో ఆయన ప్రాణత్యాగం చేసి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇట్స్ ఎ డన్ డీల్. మన రక్షణ అనేది మనం ప్రభువులో మనం ఆల్రెడీ ఎన్నుకోబడిన వారం. వీఆర్ డెస్టిన్డ్ ఇన్ గాడ్. అంటే మనము ప్రభువులో ఎప్పుడో రక్షించబడిన వారం. ఈ రోజు దేవుడు కొత్తగా మన వైపు మూవ్ అవ్వట్లేదు, కానీ మనమే దేవుడి వైపు మూవ్ అవుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ రక్షణను మనం విశ్వసించి, ఆ రక్షణను మనం ఒప్పుకొనుట ద్వారా మనము ఆయన కృప ద్వారా మనం రక్షించబడుతున్నాం. సో దేవుడికి స్తోత్రం. రోమీలకు 5లో ఏం రాయబడి ఉందంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎస్, మనము 2026 సంవత్సరాల క్రితం అప్పటికి మనం పుట్టలేదు. స్టిల్ ఈవెన్ మన రక్షణకి ముందు మనం పాపులై ఉన్నాం, మనం ఆయనకు శత్రువులమై ఉన్నాం. కానీ ఆయన మన కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏమంటారంటే, చాలా మంది క్రైస్తవ జీవితంలో నేను చాలా పర్ఫెక్ట్ కాబట్టి దేవుడికి నేనంటే చాలా ఇష్టం, నేను హోలీ కాబట్టి దేవుడికి నేనంటే చాలా ఇష్టం. అంటే మన క్రియలకి మనం దేవుణ్ణి అప్లై చేసుకుంటాం అనమాట. మన క్రియలకు మనం దేవుణ్ణి అప్లై చేసుకోవడానికి ఇక్కడ వీలు లేదు. ఎందుకంటే వీఆర్ సేవ్డ్ బై గ్రేస్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సో ఎప్పుడైనా గాడ్ ఈజ్ లవింగ్ అది. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే దాని అర్థము మనం మంచివారమనో, లేకపోతే మనము ఇంకా అందరికంటే గుడ్ పీపుల్ అనో కాదు. ఈవెన్ మనం శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు. గాడ్ లవింగ్ అస్ బికాస్ వీఆర్ నాట్ లవ్లీ, బికాస్ హీ ఈజ్ లవ్. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ మనం ఏదో మన యొక్క క్వాలిఫికేషన్ని బట్టి, మన యొక్క మంచితనాన్ని బట్టి, మన యొక్క పరిశుద్ధతను బట్టి దేవుడు మనల్ని ప్రేమించడం అనేది లేదు. దేవుడికి స్తోత్రం. గలితీలకు రాసిన పత్రిక 2:20, నేను దేవుని కృపను నిరార్థకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు నిన్ను ప్రేమించడం కానీ, దేవుడు నిన్ను రక్షించడం కానీ, దేవుడు నిన్ను రక్షించడం అనేది నీ యొక్క క్రియల వలన కలిగినదైతే, నీ యొక్క నీతి వలన కలిగినదైతే క్రీస్తు చనిపోవటం అనేది వ్యర్థము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు చనిపోయింది మనం ఏదో మంచివారమని చనిపోలేదు, కానీ మనం ఇంకా శత్రువులుగా ఉన్నప్పుడే, మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే ఆయన చనిపోవడం జరిగింది. దేవుడికి స్తోత్రం. సో మనం రక్షించబడినది కంప్లీట్లీ బై గ్రేస్. ఇఫ్
నాట్ బై మన క్రియల వలన మనం రక్షించబడిన అనడానికి మనం అతిశయపడ వీలు లేదు. దేవుడి స్తోత్రం. 1 కొరింథీ రాసిన పత్రిక చాప్టర్ 1 and 31 ఏం చెప్పి, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలనని అని వ్రాయబడినది నెరవేరినట్టు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమైన. దేవుడికి స్తోత్రం. ఎవరు కూడా వాళ్ళ యొక్క సొంత నీతిని, వాళ్ళ సొంత పరిశుద్ధతను, వాళ్ళ సొంత జ్ఞానమును బట్టి అతిశయించవద్దని ఇక్కడ మనకు వాక్యం తెలుసు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. దేవుడి స్తోత్రం. యు ఆర్ సేవ్డ్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ రైచియస్నెస్, నీ నీతి వలన నువ్వు రక్షించబడలేదు. యు ఆర్ సేవ్డ్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ హోలీనెస్, నీ పరిశుద్ధత వలన నువ్వు రక్షించబడలేదు. యు ఆర్ సేవ్డ్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ విజ్డమ్, నీ జ్ఞానం వలన నువ్వు రక్షించబడలేదు, కానీ బట్ బై ద గ్రేస్ ఆఫ్ జీసస్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి యొక్క కృప వలననే నీవు రక్షించబడ్డావు. నేను కూడా దేవుడి యొక్క కృప వలననే రక్షించబడ్డాను. మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు మన కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. మనం ఇంకా శత్రువులుగా ఉండగానే దేవుడు మన కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. సో మనము మంచివారమైనందున మనం రక్షించబడలేదు, కానీ మనం పరిశుద్ధులమైనందున మనం రక్షించబడలేదు, కానీ ఆయన యొక్క కృప ద్వారా ఎఫెసీ 2:8 బై హిస్ గ్రేస్ యు ఆర్ సేవ్డ్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప వలన, ఆయన కృప యందు మనం విశ్వాసం ఉంచడం వలన మాత్రమే మనము రక్షించబడ్డాము. దేవుడికి స్తోత్రం. సో రక్షణ అనేది మన క్రియల వలన కలగలేదు. మన క్రియల వలన కలిగినదైతే క్రీస్తు వ్యర్థమైపోయిన, క్రీస్తు చేసిన యొక్క త్యాగం అనేది వ్యర్థమైపోతుంది. ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని గుర్చిన క్రియలను మనిషి పాటించడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఈవెన్ ద హోలీనెస్ అండ్ రైచియస్నెస్, ద విజ్డమ్ ఆల్సో దట్ ఈస్ ఇంపాసిబుల్. 1 కొరింథీ 1:31 మనకి ఏం చెప్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి తప్ప మరి వాళ్ళ జ్ఞానమును బట్టి, వాళ్ళ నీతిని బట్టి, వారి పరిశుద్ధతను బట్టి అతిశయించకూడదని చెప్తుంది. సో వీఆర్ సేవ్డ్ బై గ్రేస్. ఆయన కృప వలననే, కేవలం ఆయన కృప, నా మంచితనానికి ఆయన కృప యాడ్ అయింది అని చెప్పడానికి కూడా మనకు వీలు లేదు. పాలు ప్లస్ విషం ఈజ్ ఈక్వల్ విషం. సో ఏదైనా ఎప్పుడైనా మనలో మంచి అనేది లేదు. మన మంచి వలన మనం రక్షించబడలేదు, కానీ కేవలం ఆయన కృప వలన, ఆయన కృప యందు మనం విశ్వాసం ఉంచడం వలననే మనం రక్షించబడ్డాం. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.